అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ క్యారెట్ హల్వా సింపుల్ పద్ధతిలో చూపిస్తాను. ముందుగా 1/2 kg క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని తురుముకొని పెట్టుకోవాలి. దీని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తగినంత నెయ్యి లేకపోతే డాల్డా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్ కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. దీనిలోనే 2 లేకపోతే 3 ఇలాచి వేసుకోవాలి. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ను కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అయితే క్యారెట్ అడుగంటుతుంది. కొంచెం కలర్ మారుతుందండి, అప్పుడు వేగింది అనుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 15 నిమిషాలలో క్యారెట్ హల్వా రెడీ అవుతుందండి. కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. షుగర్ సిరప్ బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సింపుల్గా చేసే రెసిపీల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే విధంగా చూపిస్తాను. ఒకసారి నా రెసిపీస్ అన్నీ చూడండి, ఈజీగా నేర్చుకోవచ్చు. నిమిషాలు ఉడికించుకున్నాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.